ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. తమిళ రాజకీయాలు ఒక్కసారిగా మారిపోయాయి. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తమిళ రాజకీయాల్లో ఎంట్రీ ఇచ్చారు. టీవీకే చీఫ్ విజయ్తో ఇద్దరు భేటీ కానున్నారు. సో ఇప్పటికే విజయ్ ఇటు వాళ్ళ వైఫ్ సంగీత, మాజీ భార్య సంగీత రోడ్డెక్కారు. ఒక నటితో ఆయన సన్నిహితంగా ఉంటున్నారని చెప్పి. సో ఇటు కట్ చేస్తే ఒక రిసెప్షన్కి త్రిషతో కలిసి వచ్చారు విజయ్. సో ఇలాంటి కాన్సిక్వెన్సెస్లో విజయ్ అష్ట కష్టాలు అనుభవిస్తున్నారని చెప్పవచ్చు. ఆయన నటించిన జననాయకుడు అనే మూవీ కూడా వరుస అంతరాయాలు అండ్ కరూర్ స్టాంపేడ్లో, కరూర్ తొక్కిసలాట్లో 41 మంది ప్రాణాలు కోల్పోయారు. సో పార్టీ పెట్టిన తర్వాత అన్ని అనూహ్య విజయాలు కలుస్తాయంటే అన్నీ అనుకోకుండా ఇలాంటి అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్స్ అన్నీ ఒకదానికోటి వరుసగా వస్తున్న నేపథ్యంలో ఇప్పుడు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్తో నటుడు విజయ్ భేటీ కానున్నారు ఢిల్లీ వేదికగా. సో ఇప్పటికే బీజేపీతో ఎలాగైనా సరే చేతులు కలపను అని టీవీకే అధినేత విజయ్ ఎప్పటికప్పుడు చెప్తూ వస్తున్నారు. రీసెంట్గా నిన్న తంజావూరులో జరిగిన ఒక బహిరంగ సభలో కూడా బీజేపీని చాలా గట్టిగా మాట్లాడారు. ఎట్టి పరిస్థితుల్లో బీజేపీతో టీవీకే పార్టీ కలవదు అని కరాఖండిగా కుండబద్దలు కొట్టారు విజయ్. మరి ఇలాంటి నేపథ్యంలో ఇప్పుడు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ని రంగంలోకి దింపారు అమిత్ షా, మోడీ. మరి బీజేపీ స్ట్రాటజీ వర్కౌట్ అవుతుందా లేదా అన్న విషయం మరికొద్ది గంటల్లో తేలాల్సి ఉంది. సో ఢిల్లీ వేదికగా ఈ భేటీ జరగనుంది. 214 అసెంబ్లీ సెగ్మెంట్స్ ఉన్నాయి తమిళనాడులో. సో ఇప్పటికే అన్ని ఏరియాస్లో మాకు బలం ఉన్న ప్రతి చోట మేము పోటీ చేస్తాం. మహా అయితే ఒక 20-30 సెగ్మెంట్లలో మాకు బలం అసలు లేకపోయినా నేను ప్రచారం చెయ్యను, నా అభ్యర్థులే ఉంటారు అని చెప్పి టీవీకి అధినేత విజయ్ ఎప్పుడు కూడా చెప్తున్న పరిస్థితి. తంజావూరులో కూడా ఇదే మాట చెప్పారు. ఏ పార్టీతో మేము కలం, వాళ్ళ ఎమోషన్స్ని, తమిళుల ఎమోషన్స్ మీద ఆధారపడి నేను టీవీకే అనే పార్టీ పెట్టా. సో ఎట్టి పరిస్థితుల్లో టీవీకే గెలుస్తుందని చెప్పి విజయ్ చాలా కరాఖండిగా చెప్తున్నారు. ఇటు భార్య బయటకు వచ్చి విడాకులు కోరడం అండ్ త్రిషతో కలిసి రిసెప్షన్కి అటెండ్ అవ్వడం. సో కట్ చేస్తే ఇప్పుడు పవన్ కళ్యాణ్తో ఇద్దరు ఢిల్లీ వేదికగా మీటింగ్ జరపడం. సో ఒకటి కాదు రెండు కాదు, తమిళనాడు అసలు డే బై డే పొలిటికల్ కారిడార్లో చాలా మార్పులు వస్తున్నాయి. నిజంగా ఒకటి కాదు రెండు కాదు, తమిళనాట రోజు రోజుకి రాజకీయాలు మారిపోతున్నాయి. ఒకటి కాదు రెండు కాదు, ఇప్పుడు 3 సార్లు ఇప్పటికి సిబిఐ విచారణకు వెళ్ళారు విజయ్. కొన్నిసార్లు నేను రాలేను, ఢిల్లీ వరకు రాలేను, మీరే ఇక్కడికి చెన్నై రావాలి అని చెప్పి రిక్వెస్ట్ చేశాడు కరూరు తొక్కిసలాట ఘటన గురించి. సో ఇలాంటి నేపథ్యంలో ఇప్పుడు ఢిల్లీకే విచారణకు రావాలంటూ మార్చి 15న ఢిల్లీలో విచారణకు హాజరు కావాలని సిబిఐ అధికారులు సమన్లు పంపారు విజయ్కి. సో విజయ్ని జనవరిలో 2 సార్లు విచారించింది, మరోసారి మార్చి 9న హాజరు కావాలని చెప్పింది. అయితే 15 రోజుల పాటు తన విచారణను వాయిదా వేసినట్లు కూడా ఆయన అభ్యర్థించారు. సో తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల కారణంగా కొన్ని కార్యక్రమాలు ఉన్నాయని, సో అవి ఉన్నాయి కాబట్టి విచారణ చెన్నైలో లేదు, తమిళనాడు ఏ ఇతర కార్యాలయాలైనా సరే పర్లేదు అక్కడే పెట్టండి అని చెప్పి ఆయన కూడా సిబిఐకి ప్రత్యుత్తరం పంపారు. సో సిబిఐ మాత్రం తమ ప్రధాన కార్యాలయంలో ఉన్న ఢిల్లీకి మాత్రమే రావాలని చెప్పి ఎట్టి పరిస్థితుల్లో మార్చి 15న రావాలని చెప్పి సూచించింది. సో కరూరు నుంచి ద్రవిడ మున్నేట్రం కళగల ఎమ్మెల్యే సెంధిల్ బాలాజీని కూడా మార్చి 17న విచారణకు రావాలని కూడా కేంద్ర దర్యాప్తు సంస్థ తెలిపింది. సో ఇలాంటి కాన్సిక్వెన్సెస్లో ఇప్పుడు సిబిఐ ఉచ్చు బిగుస్తుంది ఒక పక్క విజయ్కి. ఇటు తమిళనాడులో ఎన్నికల హడావుడి స్టార్ట్ అయిపోయింది. సో మైకులన్నీ ఒక నెక్స్ట్ లెవెల్లో మోగుతున్నాయి. ప్రచారాలకి సిద్ధమవుతున్నారు, బహిరంగ సభలు పెట్టుకుంటున్నారు. పార్టీ అధినేతలు, ముఖ్య నేతలు, కార్యకర్తలు గ్రౌండ్లో యాక్టివ్ అయ్యారు. ఎట్టి పరిస్థితిలో మా పార్టీకి ఓటేయండి అని చెప్పి టీవీకే పార్టీ, డిఎంకే పార్టీ, కాంగ్రెస్, బీజేపీ, సో ఏఐడిఎంకే, ఇలా 5 పార్టీలు, 5 ప్రధాన పార్టీలు, జాతీయ పార్టీలు కావచ్చు, రీజనల్ పార్టీలు కావచ్చు, వీళ్ళందరూ కూడా జనాల్లోకి వెళ్ళిపోతున్నారు, చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతున్నారు. ఇన్ని కాన్సిక్వెన్సెస్లో ఇక్కడ టీవీకే చీఫ్ విజయ్ మాత్రం ఇక్కడ సిబిఐ కేసులు, లేకపోతే
ఇంట్లో ఉన్న గొడవలు అవి రోడ్డును పెట్టుకోవడం కావచ్చు. సో ఇలాంటి నేపథ్యంలో ఒక ఆయనకి ఎటు ఆల్టర్నేట్ ఏం లేదు, పాసిబిలిటీస్ ఏం లేవు, ఆయన ఓన్లీ బీజేపీలో చేరడం తప్ప అనేది మాత్రమే ఇక్కడ ఒక రకంగా కనిపిస్తుంది అందరికీ, అంటే పొలిటికల్ పరిశీలకులు చెప్తున్నమాట. సో ఇలాంటి సందర్భంలో బీజేపీ పెద్దలు యాక్టివ్ అయ్యారు. ఎలాగైనా సరే టీవీకేతో మనం కనుక ముందుకు వెళితే, ఎందుకంటే డిఎంకే గెలవదు, ఏఐడిఎంకే గెలవదు, కాంగ్రెస్తో వీళ్ళు అసలు ఉప్పు నిప్పులా ఉంటారు. సో అలాంటప్పుడు అక్కడ పొలిటికల్ వ్యాక్యూమ్ ఉంది టీవీకే పార్టీకి. ఆ పొలిటికల్ వ్యాక్యూమ్ని గనక వీళ్ళు ఓన్ చేసుకోగలిగితే, ఆ పొలిటికల్ వ్యాక్యూమ్ని వీళ్ళు గనక ఓన్ చేసుకోగలిగితే చాలా బాగుంటుంది అని బీజేపీ పెద్దలు అనుకుంటున్నారు. సో దానికోసమే, అంటే ఒక రకంగా వాళ్ళ ఇంట్లో గొడవలు జరిగినా, లేకపోతే వాళ్ళ భార్య రోడ్డెక్కి విడాకులు కావాలని కోరినా, తర్వాత త్రిషాతో కలిసి రిసెప్షన్కి వెళ్ళినా, ఇవన్నీ బీజేపీకి కలిసి వచ్చే అంశాలే, ఎవరు అవునన్నా ఎవరు కాదన్నా. ఎందుకంటే సిబిఐ, ఈడీ ఇవన్నీ కూడా అంటే నేషనల్ స్థాయిలో ఉండే దర్యాప్తు సంస్థలన్నీ కూడా బీజేపీ హ్యాండ్ ఓవర్లోనే ఉంటాయి బేసిక్గా. అందరూ చాలామంది రాజకీయ నాయకులు మాట్లాడుతూ ఉంటారు. సో ఇలాంటి కాన్సిక్వెన్స్లో సిబిఐ కనుక ఇంకొంచెం ఉచ్చు బిగిస్తే కరువు తొక్కిసలాటలో విజయ్కి ఇంకా బాల్ పడిపోయినట్టే, వికెట్ పడిపోయినట్టే కదా. సో గురి చూసి కొడుతున్నారు బీజేపీ పెద్దలు నిజంగా విజయ్ని ఒక రకంగా. మరి ట్రాప్లో పడతాడా, లేదంటే తన అవసరాలని గట్టెక్కించుకొని తాను లబ్ధి పొందడానికి చూస్తాడా? అండ్ ఇంకోటి ఏంటంటే 214 తమిళనాడులో 214 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. సో ఇక్కడ సీట్ షేరింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ థింగ్. మరి బీజేపీ లాంటి జాతీయ పార్టీ అంటే ఆల్మోస్ట్ ఎలా లేదనుకున్నా ఒక 70% స్థానాలను తీసుకుంటుంది. మరి మిగతా 30% స్థానాలకి విజయ్ టీవీకే పార్టీ ఒప్పుకుంటుందా? కార్యకర్తలు ఏమంటారు? ఇన్నాళ్ళు ఎవరితో మేం కలవము, తమిళుల మనోభావాలే టీవీకే మనోభావాలు అని చెప్పి చాలా గట్టిగా వెళ్ళారు జనాల్లోకి. అసలు కరూరు కాకపోయినా అంతకుముందు బహిరంగ సభలైనా టీవీకే పార్టీ పెట్టినప్పటి నుంచి, టీవీకే పార్టీ ఆవిర్భావ రోజు మనం చూసాం ఎంతమంది ఫ్యాన్స్ వచ్చారో. సో వాళ్ళందరికీ ఇప్పుడు విజయ్ ఒకవేళ బీజేపీలోకి వెళ్తే ఏం సమాధానం చెప్తారు? ఇప్పటికే భార్య సంగీత విషయంలో ఎలాంటి చప్పుడు చేయట్లేదు ఆయన, ఎలాంటి చప్పుడు చేయట్లా, చాలా వ్యూహాత్మకంగా ఉన్నారు ఆయన. మరి అది వ్యూహాత్మకమా, మౌనమా? ఎలా అంటే ఒక ఇష్యూ జరిగింది అంటే దానికి సంబంధించి ఏదో ఒక ఆన్సర్ అయితే జనాలు కోరుకుంటారు. లేదంటే అదే అబద్ధాన్ని చాలామంది ప్రత్యర్థులు ఎవరుతున్నారు, కాంగ్రెస్ వాళ్ళు కావచ్చు, బీజేపీ వాళ్ళు కావచ్చు. ఎందుకంటే త్రిషాకి అండ్ విజయ్కి సంబంధించి ఒక ఇల్లీగల్ అఫైర్ ఉంది అని చెప్పింది బీజేపీ చీఫ్ నాయగన్. మరి అలాంటి వ్యక్తులే ఇతను మాట్లాడకుండా ఉంటే రిసెప్షన్ కోడ్ తీసుకొచ్చిన తర్వాత త్రిషాని మరి జనాలు ఎలా పోర్ట్రే చేసుకుంటారు? ఆయన పబ్లిక్ లైఫ్లో ఎలా ఉన్నారన్నదే ఇంపార్టెంట్. ఆయన ఒకవేళ మూవీస్లో ఉంటే ఈ ఇల్లీగల్ అఫైర్స్ని వాళ్ళ ఫ్యాన్స్ నిజంగా యాక్సెప్ట్ చేస్తారు, ప్రౌడ్గా ఫీల్ అవుతారు. మా హీరో ఎంతమందితో ఉన్నారు, మా హీరో అన్న వదిన అనుకుంటారు. మరి అలాంటి వాళ్ళు ఇప్పుడు ఒక సీఎంగా చూడాలి, మా పార్టీ గెలవాలి అని చెప్పి చాలా వాగ్దానాలు ఇస్తున్నారు. 2 ఎకరాల లోపు ఉన్న వాళ్ళ పిల్లలు మొత్తానికి చదువు, లైఫ్ టైం ఫ్రీ సెటిల్మెంట్ చెప్తున్నారు చదువు విషయంలో. ఇంకా వృద్ధులకు, విద్యార్థులకు, ఇంకా రైతులకు జాబ్స్ తెస్తామని చెప్తున్నారు. కొత్త పరిశ్రమలు ఏర్పాటు చేస్తామని చెప్తున్నారు. దుబాయ్, ఖతర్ లాంటి వెళ్ళే వాళ్ళకి అక్కడ వెళ్ళనివ్వకుండా ఇక్కడే ఉంచుతామని చెప్తున్నారు. మరి ఇవన్నీ చేయాలంటే చాలా పెద్ద ఎత్తున క్యాపిటల్ అవసరం. మరి ఆ క్యాపిటల్ని డబుల్ ఇంజన్ సర్కార్ లేకుండా ఒకవేళ ఈయన గెలిస్తే కనుక రేపొద్దున చెయ్యాలి, అక్కడ ఈయన చెప్పిన వాగ్దానాలన్నీ అమలు చెయ్యాలి అంటే దానికి ఆబ్వియస్లీ సెంట్రల్ నుంచి సపోర్ట్ లేనిది ఎవరో ఏం చేయలేరు. మరి అలాంటప్పుడు సెంట్రల్తో కలిసి చాలా జాగ్రత్తగా డబుల్ ఇంజిన్ సర్కార్ ఏర్పాటు చేసుకొని ఆయన ఇచ్చిన వాగ్దానాలను ఆయన రాజకీయ అవసరం చూసుకుంటారా? ఇటు ఇచ్చిన వాగ్దానాలని అమలు చేయకుండా బీజేపీతో వద్దనుకొని లేకపోతే వేరే వాళ్ళకి స్పేస్ ఇస్తారా? ఎందుకంటే ఇప్పుడున్న ఊపులో పార్టీ రీసెంట్గానే పెట్టారు, కార్యకర్తలు యాక్టివ్గా ఉన్నారు, ఓట్లేయడానికి కూడా ఫ్యాన్స్ రెడీగా ఉన్నారు. ఒక్కసారి అవకాశం ఇద్దామని చెప్పి న్యూట్రల్ పీపుల్ కూడా చాలా ఇదిగా ఉన్నారు. వాళ్ళు సిపిఐలు కావచ్చు, సిపిఎం కావచ్చు, డిఎంకే కావచ్చు, ఏఐడిఎంకే కావచ్చు.
కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, ఏ పార్టీ అయినా సరే తమిళనాడులో ఇప్పటికిప్పుడు ఎలక్షన్స్ జరిగితే ఎట్టి పరిస్థితుల్లో విజయ్కి దాదాపుగా 35% ఓట్ షేర్ ఉంటుంది. దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. కొన్ని సర్వేలు చెప్తున్నాయి కూడా అదే, లైక్ సీ ఓటర్ సర్వేలు కావచ్చు, కొన్ని నేషనలైజ్ సర్వేలు వాళ్ళు చేస్తుంది. ఇప్పటికిప్పుడు ఎలక్షన్స్ జరిగితే టీవీకే వాటా 35% అని చెప్తున్నాయి. అంటే మరి ఇప్పుడు అవి సెంట్రల్ గవర్నమెంట్కి అథెంటిక్గా వచ్చే సర్వేలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా బీజేపీకి తెలుసు. కాబట్టే పవన్ కళ్యాణ్ రంగంలోకి దింపింది అని చాలామంది మాట్లాడుకుంటున్నారు. మరి వీళ్ళిద్దరి మధ్య కేవలం అంటే నెక్స్ట్ స్టెప్కి ఇదొక బేసిక్ మీటింగా లేకపోతే ప్రీమియం మీటింగా ఇదేనా? అంటే ఒక రకంగా ఇన్ని సీట్లు 214 సీట్లలో 70% బీజేపీ, 30% టీవీకే చేస్తుందని చెప్పి డైరెక్ట్గా వీళ్ళు చెప్పేసిన తర్వాత మళ్ళీ వస్తారా? లేదు అంటే ఇక అక్కడ కుదరదు అనుకుంటే పవన్ కళ్యాణ్ ఇంకా వీళ్ళిద్దరూ కలిసి అదే మీటింగ్ లాస్ట్ అవుతుందా? ఒకవేళ అదే మీటింగ్ జరిగిన తర్వాత అదే లాస్ట్ అయితే మరి ఇతని మీద ఉన్న కేసుల సంగతి ఏంటి? ఇతన్ని ఇంకా ఏ విధంగా ఇప్పుడు బీజేపీ నాయకులు మళ్ళీ అంటారు కదా, ఇంట్లోనే ఇంట గెలిచి రచ్చ గెలవాలి అంటారు. మరి ఇంటే గెలవలేదు కదా, రచ్చ ఎలా గెలుస్తామని చెప్పి మాట్లాడతారా? సో ఇన్ని కాన్సిక్వెన్సెస్ నేపథ్యంలో ఇప్పుడు తమిళనాట రాజకీయాలు మారుతున్నాయి. సో ఎట్టి పరిస్థితుల్లో టీవీకే చీఫ్ విజయ్ మరి బీజేపీలోకి వెళ్తారని చాలా గట్టిగా ప్రచారం జరుగుతుంది. సో ఇటు పవన్ కళ్యాణ్ కన్విన్స్ చేస్తారా లేదా? మీరేమనుకుంటున్నారు? మస్తుగా కామెంట్ చేయండి.